సకల విఘ్నాలను తొలగించి విజయం చేకూర్చే వినాయకుడిని ఈ సంకటహర చతుర్థి లేదా సంకష్ట చతుర్థి నాడు భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. హిందూ మత సంప్రదాయంలో కొన్ని తిథులకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. బాగా గమనిస్తే వారంలో ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి అంకితం చేయబడింది. అలాగే తిథుల్లో కూడా చతుర్థి వినాయకుడికి అంకితం చేయబడినది. సంకష్టహర చతుర్థి లేదా సంకష్టి చతుర్థి అనేది వినాయకుడికి అంకితం చేయబడిన ఒక పవిత్రమైన రోజు. ప్రతి నెల కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున ఈ చతుర్థి వస్తుంది. సంకష్టహర అంటే కష్టాలను తొలగించేది అని అర్థం. ఈ రోజున వినాయకుడిని పూజించడం వలన సకల విఘ్నాలు, దోషాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని భక్తుల బలమైన నమ్మకం. సంకష్ట చతుర్థి వినాయక పూజా విధానం. పూజకు కావలసిన వస్తువులు: వినాయకుడి విగ్రహం లేదా పటం లేదా పసుపు గణపతిని తయారు చేసుకోవచ్చు. పీటపై పరచడానికి ఎర్రటి వస్త్రం లేదా తెల్లటి వస్త్రం, పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, పూలదండలు, పండ్లు, గరిక, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, దీపాలు, ఒత్తులు, నూనె లేదా ఆవు నెయ్యి, అగరవత్తులు, ధూపం, కొబ్బరికాయ, ఉండ్రాళ్ళు లేదా మీ శక్తిని బట్టి నైవేద్యాలు, బియ్యం, ముడుపు కట్టడానికి కలశం, సాంప్రదాయం ప్రకారం పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. పసుపు గణపతిని చేసుకోవడానికి పసుపు ముద్ద ఏర్పాటు చేసుకోవాలి. పూజా విధానం. సంకష్టహర చతుర్థి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజా గదిని శుభ్రం చేసి పీటను ఏర్పాటు చేసి దానిపై ఎర్రటి వస్త్రం లేదా తెల్లటి వస్త్రం పరచాలి. వినాయకుడి విగ్రహాన్ని లేదా పసుపు గణపతిని ప్రతిష్ఠించాలి. పసుపు గణపతిని చేస్తే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనే పఠించి తయారు చేసుకోవచ్చు. తర్వాత దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించాలి. పూజా ప్రారంభం ముందు సంకల్పం, ముడుపు కట్టడం. ఇక పూజ ప్రారంభించే ముందు సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగ ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోదక్షిణ దిగ్భాగే మీ ప్రాంతం పేరు నామదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ సంవత్సరనామం నామ సంవత్సరే ఆయనం ఋతువు మాసం పక్షం తిథి వారం నక్షత్రం ఏవం గుణ విశేషాణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రనామం గోత్రస్య నామధేయ ధర్మపత్ని సమేతస్య లేదా అముక గోత్రస్య మీ గోత్రం అముక నామధేయస్య మీ పేరు అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇహ పరలోక సుఖ సాయుజ్య సిద్ధ్యర్థం సకల కార్య సిద్ధ్యర్థం సంకట నివారణార్థం శ్రీ సంకటహర విఘ్నేశ్వర దేవతా ప్రీత్యర్థం సంకటహర చతుర్థి వ్రతం కరిష్యే అని చెప్పాలి. ఇప్పుడు వినాయకుడి ముందు ఒక 1/2 మీటర్ పొడవున్న ఎర్రటి రవిక గుడ్డను పరిచి దానికి పసుపు కుంకుమ పెట్టాలి. మనసులో కోరుకున్న కోరికను తలుచుకొని ఆ గుడ్డలో 3 గుప్పిళ్ళ బియ్యం వేయాలి. తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణ పెట్టి మరొకసారి మీ కోరికను తలుచుకొని ఆ గుడ్డను ముడుపుగా కట్టాలి. ఈ ముడుపును స్వామి ముందు ఉంచాలి. షోడశోపచార పూజ. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం. వస్త్రం, ఉపవితం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, మంత్రపుష్పం, నమస్కారం, ప్రదక్షిణ, క్షమాపణం వంటి షోడశోపచారాలతో పూజ చేయాలి. వినాయకుడికి ఇష్టమైన గరికతో పూజ చేయడం చాలా విశేషం. ఓం గణేశాయ నమః.
ఓం సుముఖాయ నమః వంటి వినాయక అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ గరికను సమర్పించవచ్చు. 21 జిల్లెడు ఆకులతో పూజ చేయటం కూడా శుభప్రదం. జిల్లెడు ఆకులను శుభ్రంగా కడిగి గంధం బొట్లు పెట్టి వాటి మధ్యలో గణపతి విగ్రహాన్ని ఉంచి నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి. నైవేద్యంగా ఉండ్రాళ్ళు, మోదకాలు, పాయసం సమర్పించాలి. పూజ చేసే సమయంలో సంకటనాశన గణేశ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించాలి. సంకష్టహర చతుర్థి వ్రత కథను చదవాలి లేదా వినాలి. వినాయక పూజ ముగింపు. హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి కట్టిన ముడుపును అలాగే ఉంచాలి. సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత తిరిగి స్నానం చేసి దీపం వెలిగించి లఘువుగా వినాయకుడికి పూజ చేయాలి. చంద్రునికి ఆర్ఘ్యం గంధం, నీరు, బియ్యం, పువ్వులు కలిపిన నీటిని సమర్పించి దర్శనం చేసుకోవాలి. చంద్రదర్శనం తర్వాతే ఉపవాసం విరమించాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపులోని బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. పూజా నియమాలు. వ్రతం ఆచరించే రోజు ఉపవాసం ఉండాలి. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లను తీసుకోవచ్చు. పూజ చేసిన రోజున మాంసాహారం, మద్యం వంటి వాటిని తీసుకోకూడదు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించవచ్చు. దీనిని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. అంగారక చతుర్థి నాడు వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగి మీరు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి విజయం చేకూరుతుందని ప్రతీతి. సంకష్టహర చతుర్థి పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా వినాయకుడి అనుగ్రహం పొంది కోరికలు నెరవేరుతాయని నమ్మకం.